వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ అయిన మొక్కజొన్న పాయసం. మనం పండుగ రోజున ఎన్ని ప్రసాదాలు తయారు చేసుకున్నా అందులో ముఖ్యంగా పాయసం చేసుకుంటుంటాం. ఇకపై మీరు పాయసం చేయాలనుకున్నప్పుడు మొక్కజొన్నతో పాయసం ట్రై చేయండి. చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కూడా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. సింపుల్గా మరియు టేస్టీగా మొక్కజొన్న పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి జనరల్గా మార్కెట్లో దొరికే స్వీట్ కార్న్స్ అండి. వీటి గింజలను ఒలిచి 1 కప్పు తీసుకోవాలి. ఈ పాయసం తయారు చేసుకోవడానికి లేత గింజలు అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ముదురుగా ఉన్నట్టయితే ముందుగా వాటిని ఉడికించి పెట్టుకోవాలి. మొదటిగా 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్నలు తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు మొక్కజొన్నలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటికి ఎటువంటి నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ చేసుకున్న మొక్కజొన్నని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మొదటిగా పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో జీడిపప్పు ముక్కలను వేసుకుని దోరగా వేగనివ్వాలి. జీడిపప్పు పలుకులు 50% ఉడికిన తర్వాత ఎండు ద్రాక్షను వేసుకోవాలి. 2 ఒక్కసారిగా వేసుకున్నట్టయితే జీడిపప్పులు వేగే లోపల ఎండు ద్రాక్ష నల్లగా మారిపోతుంది. ఎండు ద్రాక్షను వేసుకుని సన్నటి మంటపై లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని వేగనివ్వాలి. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న గింజలను వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును వేసుకుని సన్నటి మంటపై వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ని వేసుకుని సన్నటి మంటపై మరో 3 నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి. ఇలా నేతిలో వేగటం వల్ల మంచి కలర్ వస్తుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 లీటర్ పాలు పోసుకొని ఉడికించుకోవాలి. గరిటెతో ఎటువంటి ఉండలు లేకుండా మెదుపుకోవాలి. పాలని 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలని 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ పాలను దగ్గర పడనివ్వాలి. పాలు దగ్గర పడ్డాక అందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు చక్కెర వేసుకోవాలి. తీపి ఎక్కువగా తీసుకునే వారైతే 1 కప్పు వరకు చక్కెరని తీసుకోవచ్చు. మొత్తం మిశ్రమం కలిసేలాగా మరోసారి బాగా కలుపుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మరోసారి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ అయిన మొక్కజొన్న పాయసం రెడీ అయిపోయినట్టే. సింపుల్గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.